ప్రైజ్ లార్డ్. ఈరోజు ఒక ప్రశ్నకు జవాబును కనుక్కునే ప్రయత్నం చేద్దాము. మద్యం, వైన్ త్రాగితే తప్పేంటి? చాలామంది అడుగుతా ఉన్నారు. మేము తాగుతామండి, ఎంజాయ్ చేస్తామండి. మేము వివిధ రకాల మద్యము, బ్రాండీ, విస్కీ, ఇంకేమేమో చాలా విషయాలు మేము తాగి మేము ఎంజాయ్ చేస్తామండి. ఫ్రెండ్స్ అందరూ కలుసుకున్నప్పుడు తాగుతామండి. అందులో తప్పేముందని అడుగుతా ఉన్నారు. చూడండి, త్రాగడం వల్ల నీ ఆరోగ్యము పాడవుతుంది, నీ కుటుంబానికి ఎంతో నష్టం జరుగుతుంది. మొదట అది నీకు సంతోషాన్ని ఇచ్చిన తర్వాత అది నిన్ను వెక్కిరింతల పాలు చేస్తుంది, నీ జీవితాన్ని నష్టపరుస్తుంది, నీ పిల్లల భవిష్యత్తును అది ఖాళీ చేసేస్తుంది. పిల్లలకి ఎంతో మంచి భవిష్యత్తు ఇవ్వాల్సిన నీవు త్రాగి డబ్బును వృధా చేస్తున్నావు. నీ ఆరోగ్యం పాడవుతుంది, లివర్ పాడవుతుంది, కిడ్నీలు పాడవుతా ఉన్నాయి కదండి. త్వరగా నీవు మరణిస్తావు. కాబట్టి మద్యము త్రాగొద్దనే బైబిల్ చెప్తా ఉంది. శ్రేష్టమైన ఆహారం తిని నువ్వు చక్కగా ప్రార్థన చేస్తూ ప్రభువుకు సాక్షిగా జీవిస్తే ఎంత బాగుంటుంది కదండి. బైబిల్ ఏం చెప్తుందంటే, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 18వ వచనంలో, మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు, అయితే ఆత్మపూర్ణులై ఉండడి. ఆమెన్. మద్యం త్రాగొద్దు, అదొక దుర్వ్యాపారము. అది అమ్మొద్దు కూడా అమ్మొద్దు. నీవు అందులో చేరొద్దు. నలుగురు తాగుతున్నాం కదండి, ఫ్రెండ్స్ అండి అంటారు, అది దుర్వ్యాపారము. లేదండి నేను కూల్ డ్రింక్ తాగుతానండి, నిన్ను ఎలాగో అందులో లాగుతారు. అలాంటి స్థలాలకు కూడా వెళ్ళొద్దు. ఆల్రెడీ నేను అడిక్ట్ అయిపోయానండి, బహుగా తాగుతున్నాను అన్న వాళ్ళు, మీరు మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా దాన్ని మానేసే ప్రయత్నం చేయండి. మందిరానికి రావడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, మరి విశ్వాసులతో, పరిశుద్ధులతో సహవాసం ద్వారా మీలో మార్పు వచ్చే అవకాశం ఉంది. ప్రార్థన ద్వారా, దైవిక శక్తి ద్వారా మీరు అలవాటును కూడా జయించవచ్చు. ఒకేసారి మీరు మానేయగలరు అని నేను చెప్పలేను, కానీ దేవుని సహాయం ద్వారా ఆ యొక్క మత్తును మీరు విడిచిపెట్టగలరు. కేవలం మందు మాత్రమే కాదండి, సిగరెట్లని, గుట్కాలని, ఇంకా వేరే వేరే అలవాట్లు ఏవో చేసుకుంటున్నారు, దాని నుంచి విడుదల పొందుకోలేకపోతున్నారు. ఒక పాము మెడను చుట్టుకున్నట్లే ఉన్నది కదండి. ప్రభుని ఆశ్రయించు, ప్రార్థించు, మందిరానికి వెళ్ళు, మరి ఫ్రెండ్స్ని విడిచిపెట్టు కదండి. నీవు పని మీద నీ మైండ్ పెట్టు.